అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు రాబోతున్నారు. త్వరలోనే ఆయన పర్యటన ఉండబోతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారకపోవడం, శాంతి ఒప్పందాలపై జరుగుతున్న చర్చలేవీ పెద్దగా ఫలించట్లేదు. హర్మూజ్ స్ట్రైట్ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం దీనిని ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్ భారత్కు రాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ట్రంప్ భారత్ను సందర్శించే అవకాశం ఉంది. ఇరువైపులా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టం చేసే దిశగా ఈ కీలక పర్యటనకు సంబంధించిన అజెండా రూపుదిద్దుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా వెల్లడించారు. ట్రంప్ ప్రయాణం కోసం ఇరు దేశాల దౌత్య యంత్రాంగాలు ఇప్పటికే సన్నాహాలు ముమ్మరం చేశాయని పేర్కొన్నారు. ప్రముఖ వార్తా సంస్థ IANS కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కో రూబియో మాట్లాడారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ భారత్లో పర్యటించేలా తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భారత్ తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగస్వామ్య దేశమని, సుదీర్ఘకాలం సన్నిహిత మిత్రత్వం ఉందని గుర్తు చేశారు. అంతర్జాతీయ దౌత్య రంగంలో దేశ అధినేతల మధ్య సత్సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఆ కోణంలో ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఎంతో బలమైనదని వ్యాఖ్యానించారు.